సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు ఉండవు అని తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి. నేను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వను అని చెప్పేశారు రేవంత్ రెడ్డి. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి, ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు సీఎం. మేం అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవు అన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సినిమా వాళ్లకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై టికెట్ ధరల పెంపు కానీ, బెనిఫిట్ షోలు కానీ ఉండవని తేల్చి చెప్పేశారు ముఖ్యమంత్రి. నేను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వను అన్నారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తే మాత్రం ఊరుకోమని చెప్పారు. మేం అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవు అన్నారు రేవంత్ రెడ్డి. फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। అది సీఎం రేవంత్ అన్నది. తెలంగాణ ప్రజల ప్రాణాలు నా బాధ్యత అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సినిమా వాళ్లకి సందర్భంగా ఆయన వార్నింగ్ కూడా ఇచ్చారు. సంధ్యా థియేటర్ ఘటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇకపై టికెట్ ధరల పెంపు కానీ, బెనిఫిట్ షోస్ కానీ ఉండవు అని తేల్చి చెప్పేశారు. నేను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇవ్వను అన్నారు రేవంత్. సినిమా వాళ్ళు వ్యాపారాలు చేసుకోండి, కానీ ప్రాణాలతో చెలగాటమాడాలని చూస్తే మాత్రం ఊరుకోమని చెప్తున్నారు. మేం అధికారంలో ఉన్నంత కాలం మీ ఆటలు సాగవు అన్నారు సీఎం రేవంత్. मैं फिल्म इंडस्ट्री जो बड़ा लोग है, मैं उन लोगों से गुजारिश करता हूं, इनह्यूमन नहीं रहना। आप बिजनेस कर लो, आप पिक्चर निकालो, पैसे कमाओ, सरकार से इंसेंटिव्स ले लो, सब्सिडीज ले लो, स्पेशल प्रिविलेज शूटिंग के लिए जो होना है वो मांगो। मगर किसी का हत्या होने के बाद, किसी का जान चलाने के बचाने के बाद, किसी का जान लेने के बाद आज स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले। मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं। मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है। उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है। సంధ్యా థియేటర్ ఘటనపై స్పందించారు సీఎం రేవంత్. థియేటర్ కు రావద్దని పోలీసులు ముందే చెప్పారు అన్నారు. అయినా సినిమా యూనిట్ వినిపించుకోలేదని అన్నారు. దరఖాస్తు తిరస్కరించిన థియేటర్ కు వచ్చారన్నారు. హీరో రోడ్ షో కారణంగానే జనం భారీగా వచ్చారన్నారు. అరెస్ట్ సమయంలో పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు అని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఎక్స్రోడ్ చౌరస్తా కంటే ముందు నుంచే కార్లో రూఫ్ టాప్ ఓపెన్ చేసి రోడ్ షో చేసుకుంటే థియేటర్లకు పోవడంతో ఆ చుట్టుముట్టుతున్న 7-8 థియేటర్లలో ఉన్న సినిమా అభిమానులు మొత్తం ఇక్కడికే రావడంతో వేలాది మంది జమ అయ్యారు. ఆ గేట్ ఒక్కసారి హీరో కార్ లోపలికి పంపించడానికి ఆ ఉన్న గేటు తెరవడంతో వేలాది మంది ఒక్కటేసారి ఉప్పెనలాకు వచ్చారు. ఆ ఉప్పెనలో చనిపోయిన రేవతి, ఆమె కొడుకు, భార్య, భర్త, కూతురు వాళ్ళు అలాగైపోయి కొడుకు, తల్లి ఒక పక్కన పోయి ఆ జనాల నుంచి తప్పించుకొని టికెట్ చేసుకొని ఆ తొక్కిసలాటలు హీరోను థియేటర్ లోపలికి తీసుకుపోవాలనుకున్న టైంకి అతను బండి మీద రోడ్ షో చేసి దిగేటప్పటికి వేలాది మంది హీరోని కలవడానికి చొచ్చుకొచ్చారు ముందుకు. అసలు అంటే ఈ రకమైన వాతావరణంలో అతన్ని లోపలికి తీసుకువెళ్ళాల్సిన సందర్భంలో అతను ప్రైవేట్ సెక్యూరిటీ, ఇవాళ రేపు మనం ఫంక్షన్లలో బౌన్సర్లు అని మనం చూస్తూ ఉన్నాం. 50-60 మంది సరిగ్గా లెక్క తెలియదు, 50-60 అని అంటున్నారు, నెంబర్ 4 ఎక్కువ తక్కువ. ఆ బౌన్సర్లు అందరు మీదికి వచ్చే అందరు అభిమానులను విపరీతంగా అడ్డంగా ఎట్లా పడితే అట్లా తోయడంతో అటు నుంచి అభిమానులు హీరోని చూడాలి, కలవాలని ఒకవైపు నుంచి వాళ్ళని హీరో దగ్గరికే రానియొద్దని ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వెనక్కి నెట్టడం వల్ల ఈ తొక్కిసలాటలో హీరో థియేటర్కి వెళ్ళి లోపలికి వెళ్ళి చూసినాక పోలీసులు ఈ మొత్తం క్రౌడ్ని, ఈ మొత్తం
అక్కడ ఉన్న జమైన జనాలను అందరిని కూడా తీస్తే ఒక తల్లి కొడుకు అక్కడ శవాలుగా పడి ఉన్నారు. ఆ తల్లి అంత తొక్కిసలాటలు కూడా నేను ఆ వీడియో చూసిన ఆ తల్లి లోపలికి వచ్చినప్పుడు కొడుకు చేయి పట్టుకొని ఎంత జాగ్రత్తగా కొడుకుని తీసుకొని వస్తుందో ఆ తల్లి ప్రేమ ఎట్లుంటుందో అక్కడ నాకు చూసి నాకు అర్థమైంది. ఆ శవాలుగా మారిన తల్లి కొడుకు చెయ్యి ఇడవలే అధ్యక్ష, అట్లే చెయ్యి బిగ్గర పట్టుకొని పోలీసు వెళ్ళి చూస్తే ఆ తల్లి ఆ పిల్లగాడు ఆ తల్లి ఆ చెయ్యి వదలకుంటే కన్నబిడ్డను పట్టుకుని తల్లి చచ్చిపోయింది అధ్యక్ష. అట్లాంటి సిచ్యువేషన్లో పోలీసులు తల్లిని కొడుకుని హాస్పిటల్కి అక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేసిండ్రు. పోలీసులు ఏం డాక్టర్లు కాదు, హుటాహుటిన తరలించిండ్రు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తల్లి చచ్చిపోయింది, పిల్లోడు కోమాలు ఉండు. ఆల్మోస్ట్ పోలీసులు పిల్లవాడు కూడా చచ్చిపోయింది అనుకున్నారు. బ్రెయిన్ డెడ్ అయింది, ఆక్సిజన్ అందక ఆ అబ్బాయికి. సో ఆ సిచ్యువేషన్లో వెనక్కి పోలీసులు వచ్చి హీరో గారికి విషయాన్ని తెలియజేసి హీరో గారు వెళ్ళిపోతే హీరో ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటారు పోలీసులు అంటే ఇంకా వేలాది మంది అభిమానులు అక్కడనే ఉన్నారు. హీరో గారు థియేటర్లో కూర్చొని ఉండడం వల్ల, సినీ ప్రముఖులు ఉండడం వల్ల ఈ బయట జమైన వేలాది మంది అభిమానులు అక్కడ నుంచి పోకుండా అక్కడనే ఉండడంగా థియేటర్ లోపల కూడా బాల్కనీలో టాప్ బాల్కనీలో హీరో కూర్చుంటే కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు, కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్టా పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష.